రే మామా, రే ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందా? కాదురా, బ్రేకప్ చెప్పిందా? నాకు తెలుసు అది పెద్ద మడతగాజా అని, అందుకే నేను చెప్పాను వద్దని. రే అది కాదురా, తనకి పెళ్లి సెట్ అయిందిరా. రే వాళ్ళ నాన్న పెద్ద స్ట్రిక్ట్ విలన్ సైకో అన్నావు, అంత ఈజీగా ఒప్పుకున్నారా మీ పెళ్లికి? రే పెళ్లి నాతో కాదురా, వేరే వాడితో. ఇందాకే చెప్పాను కదరా అది పెద్ద మడతగాజా అని, అనవసరంగా లవ్ చేసావు. రే తనకి పెళ్లి ఇష్టం లేదురా. మరి రే నేను చెప్పేది ఫస్ట్ మూసుకొని విను, లేకపోతే చంపేస్తా. చెప్పు మామా, చెప్పు. యాక్చువల్లీ మా లవ్ మ్యాటర్ వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది. వాళ్ళ నాన్న పెద్ద సైకో గడు కాబట్టి ఈ రోజు తన పెళ్లిని ఫిక్స్ చేశాడు. కానీ తనకి పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు తను నాకు ఫోన్ చేసి లేచిపోతామని చెప్తుంది. అదేరా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రే తనే అంత ధైర్యంగా లేచిపోదాం అంటుంటే నువ్వేంట్రా ఇంత భయపడుతున్నావు? పద ముగ్గురం లేచిపోదాం. సారీ అంటే మీరు లేచిపోవడానికి హెల్ప్ చేస్తా అంటున్నాం మామా, పదరా వెళ్దాం. రాయా అసలు వాళ్ళ నాన్న ఏం ప్లాన్ చేశాడో తెలుసా? అసలు లేపుకెళ్ళడం పక్కన పెట్టు, ఆమె మీద ఒక ఈగ కూడా వాలకుండా ఉండేలాగా ప్లాన్ చేశాడు రా వాళ్ళ నాన్న. అసలు ఏం ప్లాన్ చేశాడు రా? నేను తనని పెళ్లి నుంచి లేపుకెళ్తానేమోనని వాళ్ళ నాన్న నన్ను లోపల రానివ్వకుండా ఉండడానికి 3 లెవెల్స్ ని సృష్టించాడు రా. నిన్న దొరకడానికి 3 లెవెల్స్ సృష్టించాడా? అసలేంట్రా అవి? ఫస్ట్ లెవెల్ 3 వెల్ ట్రైన్డ్ కమాండోస్ ఉంటారు. ఫస్ట్ ఓడు డేంజర్, సెకండ్ ఓడు ఫస్ట్ ఓడు కన్నా డేంజర్, ఇంకా థర్డ్ ఓడికి వస్తే వీళ్ళిద్దరి కన్నా చాలా డేంజర్ రా. మరి సెకండ్ లెవెల్? సెకండ్ లెవెల్లో ఈగల్ షూటర్ వస్తుందిరా. ఈగల్ షూటరా? అవునరా, అది గాని టార్గెట్ లాక్ చేస్తే మిస్ అయినట్టు హిస్టరీలోనే లేదురా, కన్ఫర్మ్ చావే. మరి థర్డ్ లెవెల్? థర్డ్ లెవెల్లో చెప్పరా? థర్డ్ లెవెల్లో చెప్పవే. థర్డ్ లెవెల్లో అయినా వదిలేరా. ఈ జన్మకి తన జ్ఞాపకాలని నేను, నా జ్ఞాపకాలని తను గుర్తు చేసుకుంటూ ఈ బ్రతుకు బ్రతికేస్తాం. వచ్చే జన్మలోనైనా ఆ దేవుడు తనను నాకు ఇస్తాడు. రేయ్ నీకు ఫ్రెండ్ ఉండగా బాధ ఎందుకు రా దండగా? నేను చూసుకుంటా కదా. అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అమ్మ నా కోసం తీసుకొస్తావా? నాకు తెలుసు మామ నువ్వు హెల్ప్ చేస్తావని. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. రేయ్ నేనంత సాహసం చేయలేను రా. మరి అంగప్పారు. రేయ్ ఏంట్రా అది ది ఓజీ మెషిన్. అంటే ఓవర్ పవర్ జనరేటింగ్ మెషిన్. ఇప్పుడు ఆ పవర్ ని నీ బాడీలోకి జనరేట్ చేస్తే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. అప్పుడు నిన్ను ఎవ్వడు ఏమీ పీకలేడు. నిజంగానారా? అంటే 3 లెవెల్స్ ఈజీగా దాటేయచ్చు. మళ్ళీ నార్మల్ అవడం ఎలా? ఏముంది, ఆ మెషిన్ ఆఫ్ చేస్తే నీలో ఉన్న పవర్స్ అన్ని వెళ్ళిపోతాయి. సూపర్ మామా. ఆ పవర్ నాలోకి ఎక్కిరా, నేను తను తగ్గించుకుంటాను రా. ఎక్కిరా ప్లీజ్ రా, ఎక్కిరా. అక్కడికి వెళ్ళి నిల్చో. ఇప్పుడు ఈ పవర్ తో ఆ 3 లెవెల్స్ దాటేస్తా. నా పిల్లని లేపుకొచ్చేస్తా. నా పిల్లని పెళ్లి చేసుకుంటా. నా పిల్లతో పిల్లల్ని కంటా. ఐ హావ్ ది పవర్. నేను చెప్పినోడితోనే నీ పెళ్లి, అర్థమవుతుందా? లేదు, నేను నీళ్ళే పెళ్లి చేసుకుంటాను. నా మనసులో నీళ్ళే ఉన్నాడు. నేను నీళ్ళే చేసుకుంటాను. ఆ 3 లెవెల్స్ దాటి నన్ను వచ్చి తీసుకెళ్తాడు. అది చూద్దాం. నీళ్ళు వస్తాడా? నన్ను పెళ్లి చేసుకుంటాడా? మా లవ్ పాట పడితే ఖచ్చితంగా వస్తాడు. తూనీగా
చెప్పండి సార్. కమాండో చెప్పిందంతా గుర్తుంది కదా? మీ అమ్మాయి పెళ్లి సంతోషంగా చేయండి సార్. వాడు వస్తే వాడిని ఫస్ట్ లెవెల్లోనే చంపేస్తా. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. వీడే అన్నమాట ఫస్ట్ వాడు డేంజర్. ఇప్పుడు నేను కూడా డేంజర్. పట్టు పట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్. అది లెక్క. అమ్మా నాకు తిరిగింది. ఫస్ట్ వీడు అనాలి మిషన్ వాషింగ్ మిషన్ అని నా పరువు మొత్తం తీసేసాడు. హలో రేయ్ ఆ మిషన్ గురించి అన్ని ఎలివేషన్స్ ఇచ్చావు, పవర్స్ అన్నావు, ఏంట్రా ఒక్క గుర్తిగా కింద పడిపోయాను. హా? అప్పుడెందుకు వెళ్ళావురా? హా? లేకపోతే పెళ్లి తర్వాత భోజనాలకు వెళ్ళాలా? హా? అలా కాదు మామ, అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని నేనే ఆ ఓజీ మెషిన్ ఆఫ్ చేశారా. హా? మూసుకొని మిషన్ ఆన్ చేయరా. వెళ్తున్నా వెళ్తున్నా. వీడి కింద అక్కడిది సరిపోయినట్టు లేదు. పట్టు పట్టు ఆకలింది ఆయా షేర్. మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్. సెకండ్ ఓడు ఫస్ట్ ఓడు కన్నా డేంజర్. వీడిని ఫస్ట్ ఓడు కన్నా దారుణంగా కొడతాను. వీడైపోయాడు. ఇంకా తాడోడుకొస్తే వీళ్ళిద్దరికన్నా చాలా డేంజర్ రా. వీడు కూడా అయిపోయాడు. ఫస్ట్ లెవెల్ ఇచ్చి పడేసా. నెక్స్ట్ సెకండ్ లెవెల్ కదా, సెకండ్ లెవెల్ ఈగల్ షూటర్ వస్తుంది. నాకేంటి పవర్ ఉండగా భయం ఎందుకు దండగా. ఇంకా గద్దొచ్చినట్లేదు. ఈగల్ చులుపు సెకండ్ లెవెల్ దాటేయాలి. అది గాని టార్గెట్ లాక్ చేస్తే మిస్ అయినట్టు హిస్టరీలోనే లేదురా. అమ్మయ్యా జస్ట్ మిస్, బ్రతికిపోయాను. అయినా నేనెందుకు భయపడుతున్నాను?
నాకు చాలా పవర్ ఉందిగా. ఆ గత్త నా చేతిలో సచ్చింది. దీన్ని వెరైటీగా కొట్టాలి. కొడతా. ఎగిరిపోయింది. నాది ఇంత దారుణంగా స్మెల్ వస్తుందా? సెకండ్ లెవెల్ దాటేసాడేంటి? థర్డ్ లెవెల్ కూడా దాటేస్తాడేమో. అర్జెంట్ గా ఏదో ఒకటి చేయాలి. థర్డ్ లెవెల్ కూడా ఈజీగా దాటేస్తా. థర్డ్ లెవెల్లో పెద్ద ఆటం బొమ్మ ఉంటదిరా. ఇది పేలితే ఇంకంతే. అయినా నేనెందుకు భయపడుతున్నాను? నా పవర్ పంచ్తో ఈ బాంబును ఒక్క గుద్దుతో పైకి లేపేస్తా. ఆ! హలో, రే మామా, ఇప్పుడు నీలో ఉన్న పవర్స్ ఏవో పనిచేయవురా. ఆ? ఏం మాట్లాడుతున్నావురా? అవును మామా, కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ తీసేసారా. ఆ? కరెంట్ పోయింది కాబట్టి ఆ మిషన్ పనిచేయదు, నీలో పవర్స్ కూడా ఉండవు. ఆ? మరి ఇప్పుడు ఎలా రా? అరే మామా, అరే నేనేదో షీల్డ్ లో ఇరుక్కుపోయాను రా. నన్ను కాపాడరా, నన్ను కాపాడు. ఆగు మామా, నేను వస్తాను, ఏదో ఒకటి చేస్తాను. జల్దిరా రా, జల్దిరా. బాంబా, ఏం చేయాలి? రే మామా, మామా వచ్చేసావా? జల్దీ నన్ను కాపాడరా, జల్దీ నన్ను కాపాడరా. అరే నాకు తెలిసి ఆ టైం బాంబ్ ఈ షీల్డ్ కనెక్టెడ్ అనుకుంటారా. ఆ టైం బాంబ్ ఏదో ఒకటి చేస్తేనే ఈ షీల్డ్ ఓపెన్ అవుతుంది. అందుకే నేను దీన్ని తెచ్చా. ఏంట్రా అది? దీంతో ఆ టైం బాంబ్ ని ఆకాశంలో పంపొచ్చు. చెడిపోయింది. ఏ మామా, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్, నువ్వు తురుం రా, నువ్వు తోపు రా, నువ్వు గచ్చికోరా. రేయ్, అక్కడ నీ పిల్లకు పెళ్ళైపోతుంటే ఇక్కడేంట్రా సోది? పదరా వెళ్దాం. రే మామా, ఇటు రారా. ఏమైందిరా? మగరా, నా వజ్రం రాగరా, మా స్వీటీ రాగరా. అరే మా ఇద్దరు లోపట పాడాననుకో, తన పక్క వెనకాల తిరుగుతుందిరా. చూడు. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే, పోదాం నాతోని. ఏంటి అది? ఎక్కడికి వెళ్తున్నావే? మా ఆయన ఇంటికి. మా ఆయన? ఏ ఆయనే? ఈ ఆయనే కదా మీ ఆయన? కాదు ఆయన. ఏ ఆయన? ఆయన ఎవరా? ముసలాయన? మా ఆయన. ఆయన మీ ఆయన అంటే ఏం మాట్లాడుతున్నావే? ఆయనతో నాకు పెళ్లి అయిపోయింది. బంగారం, నువ్వేం భయపడకు. మీ నాయన్ని ఆయన్ని చంపి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. దాని వాళ్ళ నాన్న నరుకుతాం. ఈ పెళ్లి నాకు ఇష్టంతోనే జరిగింది. ఆ ముసలో నచ్చాడా? ఏం మాట్లాడుతున్నావే? అసలు వాళ్ళు ఉందేంటి, నాలో లేదేంటి? చెప్పే చెప్పే, సైలెంట్ ఉన్నావేంటి? చెప్పే. ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకు లేదు, అంతే. ఏరా ఇచ్చి పడేశానా?
పెద్ద మడతగా జాని. సర్లే బాధపడకు, అది ఆయన పిల్లంరా, నీకు పిల్ల కాదు. మామ, ఆ మిషన్ అక్కడ పడేసాను రా. ఏంట్రా